పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటికే 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 142 స్థానాలకు గాను 1448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 3.21 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ స్థానానికి కూడా రెండో దశలోనే పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానం అత్యంత కీలకమైంది. బీజేపీ నుంచి సువేందు అధికారి ఇక్కడి నుంచే ఆమెకు పోటీగా బరిలోకి దిగారు. ఇక పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్ట చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటికే 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, 7 గంటలకు పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 142 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా మొదటి విడతలో 152 స్థానాలకు ఎన్నికలు జరగగా రెండో విడతలో మరో 142 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా 7 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కోల్కతా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, నదియా, పూర్వ బర్ధమాన్ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తొలి దశలో 93.19% పోలింగ్ నమోదైంది. కాబట్టి రెండో విడతలో ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదవుతుందనే దానిపైన రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా పోలింగ్ శాతం భారీగా పెరిగితే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన లెక్కలు వేస్తున్నారు. ప్రధానంగా రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు గాను 1448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా మొత్తం 3.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 41,001 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా కేంద్ర బలగాలు ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 2,321 కేంద్ర బలగాలను పహారా ఉంచి కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 జిల్లాల్లో ఉన్నటువంటి 142 అసెంబ్లీ స్థానాల్లో 123 స్థానాలు గెలిచి దాదాపు తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. 142 అసెంబ్లీ స్థానాలకు గాను 123 అసెంబ్లీ స్థానాల్లో మమతా బెనర్జీ విజయ దుందుబి మోగించారు. 211 అసెంబ్లీ స్థానాల్లో గెలవడానికి ఈ దక్షిణ బెంగాల్ ప్రధానంగా ఈ 7 జిల్లాల్లో ఉన్నటువంటి 142 అసెంబ్లీ స్థానాలు కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈసారి హోరాహోరీగా పోటీ ఉంది కాబట్టి ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనే లెక్కలు కూడా వేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ 142 స్థానాల్లో కీలకమైన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మమతా బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ అసెంబ్లీ స్థానం రెండో విడత పోలింగ్ జరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఉంది. ఇక్కడ నుంచి మమతా బెనర్జీపై బెంగాల్ ప్రధాన ప్రతిపక్ష నేత, గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ కేబినెట్ లో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత బీజేపీలో చేరి కీలకంగా ఉండి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సువేందు అధికారిని బీజేపీ పోటీల్లోకి దింపింది. 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీ పోటీ చేయగా నందిగ్రామ్లో సువేందు అధికారి పోటీ చేయగా సువేందు అధికారిపై మమతా బెనర్జీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే భవానీపూర్ నుంచి రాజీనామా చేయగా ఆ స్థానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి మనకు కనపడింది. ప్రధానంగా ఈసారి ఎన్నిక ఆసక్తికరంగా భవానీపూర్ లో మారిందని చెప్పుకోవచ్చు. భవానీపూర్ తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోట అయినప్పటికీ భవానీపూర్ లో మిక్స్డ్ అంటే బెంగాలీ ప్రజలు మాత్రమే కాకుండా
ఉత్తర భారతానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఫలితం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తొలి దశలో భాగంగా ఏప్రిల్ 23వ తేదీన 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగక ఈ రోజు మిగిలిన 142 స్థానాలకు బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక గతంలోనే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 9వ తేదీన కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో ఉన్నటువంటి 234 అసెంబ్లీ స్థానాలకు ఒకటేసారి, బెంగాల్లో తొలి దశలో 152 స్థానాలకు ఎన్నికలు జరిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు బెంగాల్లో రెండో విడత 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఏప్రిల్ 29 వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కాబట్టి ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి. బెంగాల్లో ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ, అమిత్ షా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి బెంగాల్లో విజయం సాధించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు తొలి దశ పోలింగ్ జరుగుతున్నప్పటికీ రెండో దశ ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా పాల్గొన్న పరిస్థితి మనకు బెంగాల్లో నెలకొని ఉంది. బెంగాల్లో తృణమూల్ వర్సెస్ బీజేపీ అయినట్టుగా ఉంది. గతంలో 36 ఏళ్లు అక్కడ అధికారంలో ఉన్నటువంటి సిపిఎం నేతృత్వంలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభావం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు కేరళలో సిపిఎం నేతృత్వంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. అస్సాంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా అక్కడ పోటీ ఉంది. తమిళనాడులో డిఎంకే కూటమి వర్సెస్ అన్నా డిఎంకే కూటమి, అదేవిధంగా టీవీకే, విజయ నేతృత్వంలో ఉన్నటువంటి టీవీకే తీర్చే ఓట్లను బట్టి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. మరోవైపు పుదుచ్చేరిలో, కేంద్ర పాలిత ప్రాంతం దక్షిణాదిలో ఉన్నటువంటి పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో ఉన్నటువంటి నమదురాజ్యం కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో ఉంది. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ డిఎంకే కూటమి మధ్య, ఈ రెండు కూటములు మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం తోటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియబోతోంది. ఆ తర్వాత మే 4వ తేదీన 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సబీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.